ఉమ్మడి జిల్లా నుంచి ఆ పార్టీ తరపున గెలిచిందే ఇద్దరు. ఇప్పుడు వారిని కూడా పదవీ గండం వెంటాడుతోంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఆ ఇద్దరికి కొత్త తలనొప్పులు మొదలయ్యారట. గతంలోనే కోర్టులో ఎదురుదెబ్బలు తగిలిన ఎమ్మెల్యే అయితే లీగల్ లిటిగేషన్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. న్యాయపరమైన చిక్కులు, ఎమ్మెల్యేలకు నోటీసులు, పాలమూరు నేతల పరేషాన్. గెలిచామని ఆనందపడాలో, పార్టీ అధికారంలో రానందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి వారిది. గోరు చుట్టుపై రోకటిపోటులా కొత్త సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచింది. ఎస్సీ రిజర్వ్డ్ అలంపూరు నుంచి విజయుడు, గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికలు ముగిసి ఇంకా 4 నెలలు కూడా కాలేదు. అంతలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కష్టాలు మొదలయ్యాయట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు అప్పులపై సమగ్ర సమాచారం ఇవ్వలేదంటూ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సరిత హైకోర్టులో పిటిషన్ వేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో అఫిడవిట్లో బ్లాంక్ పెట్టారని, అలాగే కొన్ని పెనాల్టీలు, ఆస్తులు, అప్పుల వివరాలు చూపలేదన్నది ఆమె ఆరోపణ. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కాంగ్రెస్ నాయకురాలు సరితా యాదవ్. అనుకోకుండా ఎన్నికల బరిలో నిలిచి అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు విజయుడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరులో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుత అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అయితే ఎన్నికల్లో నామినేషన్ కంటే ముందు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని హైకోర్టులో కేసు దాఖలు చేశారు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్. ఉద్యోగానికి రాజీనామా చేశాకే నామినేషన్ వేయాలన్న నిబంధనను ఉల్లంఘించారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ ఇద్దరిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గతంలోనూ న్యాయస్థానంలో చుక్కెదురైంది. 2019 ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు సరిగా చూపించలేదన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు డీకే అరుణ. విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయడంతో పాటు 2.5 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ స్టే లభించింది. పదవీకాలం ముగుస్తున్న సమయంలో ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని నెలల్లోనే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉండడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్తోనే ఉన్నారట నడిగడ్డ ఎమ్మెల్యేలిద్దరూ.